జనసేన రిపోర్ట్ ఎలా ఉంది సార్? కొంచెం జనసేన గ్రాఫ్ ఏమన్నా తగ్గిందా పెరిగిందా? జనసేన అంటే హోప్ కోల్పోతున్నారు సార్ కింద లేయర్లో. ఎట్లా అంటే కార్యకర్తలు స్ట్రక్చర్, ఇప్పుడు నేను ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే ఆ స్ట్రక్చర్ ఉండాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, జోనల్ స్థాయిలో, ఈ ఉమ్మడి జిల్లాల పాత జిల్లాల స్థాయిలో జోన్స్ ఉంటే మీకు నాకు ఇష్యూ వచ్చినా రిజాల్వ్ అవుతారు. అంటే టీడీపీకి రిజాల్వ్ వచ్చినా ఉంటారు. నేను వెళ్ళి టీడీపీ వాళ్ళు చెప్తే టీడీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు, మెజారిటీ వాళ్ళు కాబట్టి. సో ఇతను అడ్రస్ చేయడానికి కింద నుంచి లేదు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే ఒక 4-5 ఓకే సార్ మేము జనసేనలో ఎమ్మెల్యేగా జాయిన్ అవుదాం అనుకుంటున్నామండి, మామూలుగా ఎలా సరే అప్రోచ్ అని అడుగుతుంది. అంటే ఆల్రెడీ కంటెస్ట్ చేసి ఓడిపోయి లేకపోతే ఆ స్థాయి ఉన్న వాళ్ళకి ఒక స్ట్రక్చర్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారంటే మీకు. సో 21 నుంచి ఆబ్వియస్గా ప్రతి ఒక్కరూ రేపు పొద్దున 60 సీట్లు 70 సీట్లు కంటెస్ట్ చేసి లేదా ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేద్దాం అనుకుంటారు కదా సార్. మరి మీరు 20 ఫ్లోర్లు వేయాలంటే 20 ఫ్లోర్ తగ్గట్టు పిల్లర్స్ వేసుకోవాలి. 21 గెలిచాను నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద. దానికి ఇప్పుడు దానికి మేబీ ఐఎమ్ ద పర్ఫెక్ట్ అండ్ రైట్ పర్సన్. ఇప్పుడు 21 జనసేన గెలుస్తుంది అని నరమానవుడు కన్విన్సిబుల్ లేని టైంలో చెప్పానంటే మేబీ ఐఎమ్ దానికి రైట్ పర్సన్ కాబట్టి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి చెప్పగలిగే కన్విన్స్ అవుతారు అనుకుంటున్నాను, లేదా ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నాను. సో ఆ స్ట్రక్చర్ అంటే బిల్డ్ చేయనప్పుడు మీరు 2వ ఫ్లోర్ వేయలేరు. 1వ ఫ్లోర్ వరకు బిల్డ్ చేశారు 21-20. దీని మీద ఎన్ని సీట్లు కంటెస్ట్ చేయాలన్నా 20 సీట్లు కాపాడుకోవాలన్నా మీరు స్ట్రక్చర్గా ఉండాలి. ఇప్పుడు స్ట్రక్చర్లో టీడీపీ చాలా బాగుంటుంది, వైఎస్ఆర్సీపీ బాగుంటుంది, బీజేపీ బాగుంటుంది. దాంట్లో ప్లస్ల మైనస్ అందరూ 5% ఉండొచ్చు. బట్ జనసేన ఎక్కడుంది? మీకు స్ట్రక్చర్ డెవలప్ చేసుకోకుండా పార్టీ స్ట్రక్చర్ ఒకటి దాని గురించి మాట్లాడినా. ఇంకొకటి ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే అందరూ సమానంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఎవరికైనా సీట్లు వచ్చినా సరే. కానీ జనసేనలో ఉన్న అసంతృప్తి ఏంటి అంటే అది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, మీరు ఎక్కువ సర్వే చేశారు కాబట్టి. మేము అధికారంలోకి వచ్చాము, మా నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యారు తప్ప మాకేమీ జరగట్లే. ఇంతకుముందు ఎలా ఉందో మా పరిస్థితి జనసేన వైపు నుంచి ఇప్పుడు అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే కొంచెం దిగజారిపోయింది. ఎందుకంటే ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది అధికారంలో ఉన్న టీడీపీ వాళ్ళు మమ్మల్ని మాట్లాడినట్లేదు, మా వరకు రానివ్వట్లేదు అనేది గట్టిగా న్యూస్లో వినిపిస్తూ ఉంది. మా అలాంటి వాళ్ళకి తెలుస్తూ ఉంది. మీరు గ్రౌండ్లో హ్యూజ్ గ్యాప్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ సీనియర్ లీడర్స్. ఏదైనా చేయాలన్నా లేకపోతే చేయించాలన్నా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మోస్ట్ దీంట్లో ఏంటంటే ఈ స్ట్రక్చర్లో వీళ్ళు కొత్తగా ఇమ్మలేకపోతున్నారు, దాన్ని కన్విన్స్ చేసుకోలేకపోతున్నారు, కావాల్సిన పనులు చేయించుకోలేకపోతున్నారు, పదవులు తెప్పించుకోలేకపోతున్నారు, ప్రతి దగ్గర అవమానపడుతూ ఉంటారు. ఎందుకంటే సార్ ఎన్ని పొలిటీషియన్స్ ఇప్పుడు దాకా ఇండియాలో నేను ఎక్కడ చూసిన డేటాలో 98% పాలిటిక్స్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు. మామూలు చాలా మంది ఏంటంటే పాలిటిక్స్లో డబ్బులు సంపాదించారు అనుకుంటారు. మీకు పంచాయతీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడానికి 2-3 ఎకరాలు అమ్ముకున్న వాళ్ళే ప్రతి విలేజ్లో కనపడుతూ ఉంటారు. ప్రతి మండలంలో చిన్న కార్పొరేషన్స్ లీడర్ కానీ లేకపోతే ఒక కమ్యూనిటీ చైర్మన్ అవుదాం అనుకున్నా కానీ వీటికి డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఇది కాకుండా ప్రతి రోజు పోషిస్తూనే ఉండాలి. 3 వెహికల్ 4 వెహికల్ 4 భోజనాలు కూడా పోషిస్తూ ఉండాలి. మీకు ఎక్కడో మినిస్టర్ అయ్యాడు, 100 కోట్లు సంపాదించడు, ఇవి కనపడతా ఉంటాయి. వీళ్ళల్లో హార్డ్లీ పర్సంటేజ్ ఎంత అలా కంటెస్ట్ చేయడానికి. ఇప్పుడు మీకు ఎంత ఒక 40 కోట్లు 20 కోట్లకు పెడితే 10 కోట్లు పెడితే గ్రామ స్థాయిలోంచి ఎక్కువ మంది ఖర్చు పెడతారు. వీళ్ళందరూ మెజారిటీ డబ్బులు సంపాదిద్దామని వచ్చిన వాళ్ళు కాదు. దే నీడ్ దట్ రెస్పెక్ట్, దట్ ఇమేజ్. ఆ ప్రెసిడెంట్ గారు రండి సార్, ఇమేజ్ కావాలి, ఆ పేరు కావాలి, రెప్యుటేషన్ కావాలి. సో పదవి అనేది డబ్బులకేనే కాదు, దా నీడ్ రెస్పెక్ట్. నేను ఇన్ఛార్జిని ఇక్కడ, ఈ విలేజ్లో నేను ఇన్ఛార్జిని, ఈ కమిటీ హెడ్ని నేను. సో అక్కడ కోల్పోతున్నారు. అక్కడ కొంచెం అసంతృప్తిగా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కానీ కింద లెవెల్ లీడర్స్.